ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆ రోజులలో మరియమ్మ యోధా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక.